వీడేంట్రా బాబు ఒక నల్ల బ్యాగ్ అయితే భుజానికైతే తగిలించేసి ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటాను రా. ఆ నల్ల బ్యాగ్లో టిఫిన్ బాక్స్ అయితే పెట్టుకొని బండి కుండే తాళం అయితే ఆన్ చేసేసి బండి కుండే కిక్ అయితే కుట్టేసి డుడ్డు డుడ్డు అనుకుంటూ మా అడ్డ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. మా లేబర్ వచ్చేసి సుమారుగా 20 నుంచి అయితే 25 మంది తోలుతారు. మాకు ఒక మేస్త్రి ఉంటారు అనమాట. మా మేస్త్రి వచ్చేసి పనికి అయితే తోలుతారు. 4-5 సైడ్లు అయితే మాకు ఉంటాయి అనమాట. ఒక సైడ్ ముగ్గురు వెళ్తారు, ఒక సైడ్కి ఇద్దరు వెళ్తారు, ఒక సైడ్ నలుగురు వెళ్తారు అనమాట. ఈ రోజు మేము వచ్చేసి ముగ్గురు అయితే వెళ్తాము. నార్సింగ్ పనికి అయితే వెళ్తాము. మేము కాబట్టి కర్రలు అయితే తీసుకెళ్ళాలి కాబట్టి గొడానికి అయితే వెళ్ళాలి. బండి అయితే ర్యాకెట్లు అయితే దూచుకొని అయితే రోడ్డు మీద సైడ్ అనుకుంటూ గొడవ దగ్గరికి అయితే వచ్చేసాను. 30 కర్రలు 70 ముక్కలు 2 తాళ్ళు బండ్లు అయితే ఎక్కించేసి తాడైతే కర్రలకైతే గట్టికైతే కట్టేసి బుల్లూరులో అయితే మంచి పాటలు అయితే వేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ సైడ్ దగ్గరికి అయితే 12 గంటలకైతే వచ్చేసామా. ఈ యాంగిల్ లోన్ వచ్చేసి మెజర్మెంట్ లిఫ్ట్ గోవ అయితే కట్టాలండి. 24 కర్రలు అయితే యాంగిల్ లోపు అయితే వేసేసామా. కొంచెం గోవ అయితే స్టార్ట్ చేసామా. 1 గంటకైతే అన్నం అయితే తిన్నామా. 2 గంటలకైతే మళ్ళీ పని అయితే ఎక్కామా. దేంట్లో పైన తొక్కుతానేమో కానీ గోవా కట్టాలని తొక్కుతానా అస్సలు తగ్గేదిలే. మెజర్మెంట్ లిఫ్ట్ గోవ కదా ఒక్కడనే కట్టాలి కదా. 3 ఫ్లోర్లు అయితే గోవ అయితే కట్టేసాను. ఇంకో 2 ఫ్లోర్లు అయితే గోవ అయితే బాకీ ఉందా. బాకీ గోవ అయితే రేపైతే కడతామా. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నాం.